బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణ కేబినెట్ మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. రేపు ఉదయం తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది అని ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటువంటిది ఇవాళ సాయంత్రానికి లేదంటే రేపు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ తెలంగాణ క్యాబినెట్లో మొత్తం 12 మంది ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది క్యాబినెట్లో ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత క్యాబినెట్లో ఎంతమంది ఉండాలి అంటే మొత్తం 18 మంది ఉండాలి. సీఎంతో సహా 18 మంది ఉండేందుకు మన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి 18 మంది ఉండాలి. కానీ ఇప్పటి వరకు మన దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో సహా 12 మంది క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో 12 మంది ఉన్నారు ఆయనతో కలిపి. ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. ఆ 6 ఖాళీల కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఇవాళటి వరకు రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి, ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారు అని. అట్లనే మంత్రివర్గ విస్తరణ గురించి కూడా ప్రతిసారి ఇట్లనే చర్చలు రావడం, మంత్రివర్గ విస్తరణ ఉండకపోవడం కూడా మనం ఇన్ని రోజులు రాక చూసినాం. దగ్గర 16 నెలల నుంచి సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు గతంలో వాళ్ళు అధికారంలోకి రాగానే ఒక 2-3 నెలల తర్వాత మిగతా ఖాళీలు ఫిల్ చేస్తాము అన్నారు, అది పోయింది. దాని తర్వాత దసరాకు చేస్తాము అన్నారు, దీపావళికి చేస్తాము అన్నారు, కొత్త సంవత్సరంకి చేస్తాము అన్నారు. దాని తర్వాత సంక్రాంతి అయిపోగానే, సంక్రాంతి పీడా దినాలు ఉంటాయి కాబట్టి అవి అయిపోగానే, సంక్రాంతి పండగ అయిపోగానే ఇంకా క్యాబినెట్ విస్తరణ ఉంటుంది అన్నారు. ఇట్లా పండగలు పోయినాయి కానీ క్యాబినెట్ విస్తరణ అయితే జరగలే ఇవాళ రాక. సరే జరగాలి అన్నప్పుడు, ఎవరిని తీసుకోవాలి అన్నప్పుడు రకరకాల ఈక్వేషన్స్ వచ్చి దానివల్ల ఈ రోజు వరకు కూడా పెండింగ్లో పడుకుంటూ వచ్చింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ఢిల్లీకి పోవడు, ఇప్పటికి దగ్గర 40 చిల్లర పోయినట్టున్నారు. పోయిన ప్రతిసారి కూడా ఆయన ఢిల్లీకి పోయినప్పుడు కూడా మంత్రివర్గ విస్తరణ మీద మాట్లాడతాడు. ఇగో ఆయన ఢిల్లీ నుంచి రాగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని కూడా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చనే. కానీ ఎట్టకేలకు ఇక ఇప్పుడు రేపు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేది కొంత సోర్స్ ద్వారా తెలుస్తుంది. ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రానికి అధికారికంగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్తున్నారు. రేపైతే ఉండే అవకాశం ఉంది. అయితే రేపు కూడా 3 మాత్రమే ఈసారి ఫిల్ కాబోతున్నారు, ఇంకా 3 ఖాళీలు ఉంచుతారు అని అంటున్నారు. మరి 3 ఖాళీలు ఉంటాయా లేకపోతే ఉన్న ఖాళీలు 6 ఫిల్ చేస్తారా అనేది సాయంత్రం వరకు లేకపోతే రేపు పొద్దుగాలనన్నా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది మనకి. ఎందుకంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తేనే ఎంతమంది ఫిల్ అవుతారు లేకపోతే ఎన్ని గంటలకు ఉంటుంది అనేది కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకైతే ప్రభుత్వం రాజ్భవన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, రేపు మేము మంత్రివర్గ విస్తరణ చేస్తాము అని. రాజ్భవన్ అధికారులందరూ కూడా దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు అనేది ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ ఎన్ని చేస్తారు? ఇప్పుడు 6 ఖాళీలు ఉన్నాయి, 6 చేస్తారా లేకపోతే కొన్ని ఖాళీలు ఉంచుతారా? ఎందుకంటే ఇప్పుడు 6 ఖాళీలను ఫిల్ చేసేందుకే 16 నెలలు ఆగిరు. ఇప్పుడు ఒకవేళ 3 ఫిల్ చేసి ఇంకా 3 ఉంచితే కనుక ఇంకెన్ని నెలలు ఆగుతారు? ఇప్పుడు సగం వాళ్ళు అధికారంలో ఉన్న టైం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు 16 నెలలు అయిపోయింది. ఇంకో 3 కోసం మళ్ళీ 16 నెలలు ఆగాలంటే కనుక 3 ఏళ్ల టైం అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండి. తర్వాత ఎవరైనా మంత్రివర్గంలోకి వచ్చేటోళ్ళు అయినా కూడా 2 ఏళ్లే అధికారంలో ఉండాల్సి వస్తుంది. ఇక సంవత్సరం లాస్ట్ ఇయర్ అనుకోరు, ఎలక్షన్ ఇయర్ కిందనే పోతుంది. లాస్ట్ ఇయర్ అంతా ఎలక్షన్ హడావిడ్లనే దీంట్లోనే ఉంటారు. ఆ మంత్రులకి కూడా వాళ్ళ శాఖల మీద ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు లేకపోతే మంత్రులుగా అయ్యేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ శాఖల మీద పట్టు తెచ్చుకోవడానికి, వాళ్ళ శాఖల మీద వాళ్ళకి పూర్తి అవగాహన రావడానికే చాలా టైం పడుతుంది. దాని మీద కంప్లీట్గా స్టడీ చేసేసరికి వాళ్ళకి ఒకవేళ ఇంకో సంవత్సరం తర్వాత మళ్ళీ 3 ఫిల్ చేస్తే కనుక వాళ్ళకి కొంత ఆ శాఖ మీద పట్టు వచ్చేసరికి వాళ్ళ పదవీ కాలం అయిపోయే దగ్గరికి వస్తుంది. కాబట్టి తక్కువ టైమే ఉన్నది కాబట్టి దాదాపు సగం టైం అయిపోవడానికి వచ్చిన లెక్కనే ఇంకొక సంవత్సరం అయితే కనుక. కాబట్టి ఇప్పుడు 6 మంత్రివర్గ స్థానాలు ఖాళీగా ఉన్న స్థానాలన్నీ ఫిల్ చేస్తారా అనేది కూడా మనకి తెలుస్తలేదు. కానీ ఇప్పటివరకు బయట ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 3 ఇప్పుడు ఫిల్ చేస్తారు అని అంటున్నారు. 3 పోయి రేపు పొద్దున వరకు 6 అవుతాయా కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఈ 3 ఎవరిని తీసుకుంటారు? ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే కనుక ఆ 3 ఖాళీలకైనా ఎవరిని తీసుకుంటారు అనేది కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పటివరకు వాకటి శ్రీహరి, అట్లనే వివేక్, అట్లనే సుదర్శన్ రెడ్డి, ఈ 3కి ఇప్పుడు మంత్రివర్గంలో స్థానం ఉంటుంది. ఇంకా 3 ఎవరు అనేది ఒకవేళ 6 ఉంటే కనుక ఇంకా వేరే పేర్లు వస్తాయి. కానీ 3కే ఉంటే కనుక వీళ్ళు ఉంటారు అనేది కొంత మనకున్నటువంటి సోర్స్తోనే వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకు అంటే ఒక బీసీ,
ఒక ఎస్సీ, ఒక రెడ్డి 3 కమ్యూనిటీలకి సంబంధించిన వాళ్ళని ఇప్పుడు ఫిల్ చేస్తారు అనేటువంటిది ఇప్పుడు మనకు నేను చెప్పినటువంటి పేర్ల ద్వారా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఒకటే కమ్యూనిటీకి చెందిన వాళ్ళని ఫిల్ చేసినా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే 3 ఖాళీలను ఫిల్ చేస్తున్నప్పుడు 3కు 3 కూడా వేరే ఒకటే సామాజిక వర్గానికి లేకపోతే రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తే మిగతా సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ 3 ఫిల్ చేసే అవకాశం ఉన్నప్పుడు 3 సామాజిక వర్గాల నుంచి ఫిల్ చేసే అవకాశాలే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చాలా స్పష్టంగా చెప్పారు, ఈ మంత్ చివరి వరకు మంత్రివర్గ విస్తరణ ఫిల్ అవుతుంది అన్న లెక్క. ఇంకొక దిక్కు మీనాక్షి వాళ్ళు కూడా వచ్చి తెలంగాణలోనే ఇక్కడనే చాలా నియోజకవర్గాల నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల లేని చోట్ల పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా వాళ్ళు చాలా రివ్యూలు చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా మంత్రివర్గ విస్తరణకి సంబంధించినటువంటి దాని మీద చాలా చర్చలు జరిగినాయి. ఎందుకంటే ఇప్పటికి దగ్గర 5-6 జిల్లాలకు మంత్రులు లేరు. హైదరాబాద్కి లేరు, రంగారెడ్డికి లేరు, నిజామాబాద్కి లేరు, ఆదిలాబాద్కి లేరు. ఇట్లా చాలా జిల్లాలకు ఇప్పటివరకు అసలు ప్రాతినిధ్యం లేదు, మంత్రివర్గంలో చోటు లేదు వాళ్ళకి ఇప్పటివరకు కూడా. ఆ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు రివ్యూలోకి వచ్చినప్పుడు ఇంకొక దగ్గరకు వచ్చినప్పుడు అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ జిల్లాల మంత్రి ఉంటే కనుక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినా ఉన్నా సరే వాళ్ళ జిల్లాలో మంత్రి ఉంటే కనుక ఏదన్నా ఇమీడియట్గా ఏమన్నా పని కావాలన్నప్పుడు వాళ్ళ జిల్లా మంత్రి దగ్గరకు పోయే అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా మంత్రి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి కొంత తొందరగా పనులయ్యే అవకాశం ఉంటుంది. కానీ మా జిల్లాకి ఇప్పటివరకు ప్రాతినిధ్యమే లేదు అనేది కూడా చాలాసార్లు వాళ్ళ ఇంటర్నల్గా జరిగిన మీటింగ్లలో చర్చలలో చెప్తూ వస్తున్నారట. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మంత్రివర్గంలో లేనటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల నుంచి తీసుకుంటారు అనే అది కూడా అనిపిస్తుంది ఇప్పటివరకు మనకి చూస్తున్నటువంటి పేర్లను బట్టి చూస్తే. కానీ దీంట్లోనే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పేర్లే ఫైనల్ అవుతాయా లేకపోతే ఇంకేమన్నా పేర్లు వస్తాయా? ఎందుకంటే చాలాసార్లు ఇప్పుడు వీళ్ళు డిసైడ్ చేసిన ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఉండవు, చాలాసార్లు వాళ్ళ హైకమాండ్ నుంచి వస్తాయి. చివరి నిమిషంలో కూడా మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఇంకొక గంటలో జరుగుతుంది అన్నప్పుడు కూడా పేర్లు తారుమారయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఇక్కడ డిసైడ్ చేసిన పేర్లు కావాలి, మళ్ళీ వాళ్ళ హైకమాండ్ 1కి 2 సార్లు ఆలోచిస్తుంది. అప్పటికప్పుడు మారవమని చెప్పినప్పుడు కూడా మళ్ళీ వేరే పేర్లు చర్చలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ 6 ఖాళీల కోసం చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి. దాన్ని కూడా మనం చూసినాం చాలా జిల్లాలలో. ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి ఉంది, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ఇవ్వాలని వీళ్ళ హైకమాండ్కు లెటర్ రాసిరు. ఎవరు? జానారెడ్డి, నల్గొండ జిల్లా నేత. అసలు ఈ 2 జిల్లాలకి సంబంధం లేని నాయకుడు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు క్యాబినెట్లో మీరు చోటు ఇవ్వాలి అని ఆయన లెటర్ రాసిరు వాళ్ళ హైకమాండ్కి. అసలు ఆయన నల్గొండ జిల్లా నేత, ఇక్కడి నాయకుడు కాదు, ఏది కాదు. కానీ నేను ఒక పెద్ద మనిషి లెక్క రాస్తున్నా, ఇక్కడ ఈ 2 జిల్లాలకి లేవు కాబట్టి ఇయ్యిర్రి అని ఆయన అడిగిండు. ఇంకొక దిక్కు మనం ప్రేమ్ సాగర్ రావు ఇష్యూ చూసినాం. చాలా సందర్భాలలో ఆయన ఓపెన్గా డయాస్ల మీదనే వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ ప్రోగ్రాం ఏది జరిగినా కూడా ఆడ పార్టీని వదిలిపెట్టి చాలామంది నాయకులు వేరే వేరే పార్టీలకు పోయిరు, మళ్ళీ మన పార్టీలోకి వచ్చిరు, మళ్ళీ మన పార్టీలోకి వచ్చి ఇవాళ వాళ్ళకే క్యాబినెట్లా మాకు ఇవ్వాలి అని అడుగుతున్నారు. అట్లెట్లు ఇస్తారు? నేను పార్టీని పట్టుకొని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా నేను పార్టీతోనున్నా, నాకు ఇవ్వాలి అని ఆయన అడుగుతున్నారు. ఇంకొక దిక్కు మా రంగారెడ్డి జిల్లా నుంచి కొంతమంది రెడ్లు అడుగుతున్నారు, అట్లనే మాదిగ సామాజిక వర్గం నుంచి అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మనం చాలా సందర్భాలలో మాదిగలకు న్యాయం చేస్తాము అని చెప్పినాం కానీ పార్లమెంట్ ఎన్నికలలో కూడా వాళ్ళకు ఒక్క సీట్ ఇవ్వలేదు. ఇప్పుడు క్యాబినెట్లనన్నా ఇవ్వాలి అనేది వాళ్ళ దగ్గర నుంచి ఉన్న డిమాండ్ ఉంది. అట్లనే యాదవ్ సామాజిక వర్గం నుంచి ఉంది, చాలా పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర నుంచి కూడా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ క్యాబినెట్ ఉన్నా కూడా దాంట్లో యాదవ్ సామాజిక వర్గం నుంచి ఉంటారు. కానీ లేని క్యాబినెట్ ఏదన్నా ఉంటే అది రేవంత్ రెడ్డి క్యాబినెటే. కాబట్టి ఆ కమ్యూనిటీ నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి అని ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, లంబాడ సామాజిక వర్గం నుంచి అడుగుతున్నారు. సో ఇన్ని ఈక్వేషన్స్ కుదరక ఇవన్నీ ఈక్వేషన్స్ మధ్యలో మళ్ళా ఇక్కడ స్టేట్లో ఒకటి అనుకుంటారు, అక్కడ ఢిల్లీలో కొన్ని ఉంటాయి, పైగా హైకమాండ్ కోటా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు పార్టీలోకి వచ్చిన చాలా మంది విజయశాంతి లాంటి నాయకులు కావచ్చు, లేకపోతే గతంలో కోమటిరెడ్డి లాంటి నాయకులు ఓపెన్గానే మాట్లాడిరు, మేము హైకమాండ్ మాకు మాట ఇచ్చింది, దాని లెక్క ప్రకారమే. ఇప్పుడు విజయశాంతిది మొన్న ఎమ్మెల్సీ వచ్చినప్పుడు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పేరు, కానీ సడన్గా విజయశాంతిని ఎమ్మెల్సీ చేసిరు. ఎందుకంటే అది హైకమాండ్ కోట. తను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు హైకమాండ్ మాట ఇచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా ఎమ్మెల్సీ ఇచ్చారు. సరే ఆ రోజు మరి ఆమెకి మంత్రి పదవి కనుక ఇస్తాము అని మాటిస్తే కనుక ఇప్పుడు ఆమె పేరు కూడా ఆ ఫ్రంట్ రోలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాని ప్రకారమే ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ మాట కూడా నిలబెట్టుకోవాల్సి వస్తుంది. అట్లా హైకమాండ్ కొంతమందికి మాట ఇచ్చింది ఉన్నారు. ఆ హైకమాండ్ మాకు మాట ఇచ్చింది మేము పార్టీలోకి వచ్చినప్పుడు, కాబట్టి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగితే ఖచ్చితంగా మాకు
చోటు ఇవ్వాలి అనేది కొంతమంది అడుగుతున్నారు, ఓపెన్గానే అడుగుతున్నారు. మాకు హైకమాండ్ చెప్పింది అనేటువంటిది చాలాసార్లు మీడియా వాళ్ళతోనో లేకపోతే చిట్ చాట్లలోనో ఇంకా చాలా సందర్భాలలో వాళ్ళు ఓపెన్గానే మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ కదా, కాబట్టి ఓపెన్గానే మాట్లాడతారు వాళ్ళు. హైకమాండ్తో మాట్లాడొచ్చింది కూడా, లేకపోతే పార్టీలోకి వచ్చిన రోజు హైకమాండ్ ఏమని మాట ఇచ్చింది కూడా వీళ్ళు చెప్తారు బయటికి. అట్లనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. సో ఇవన్నీ ఈక్వేషన్స్ని ఫిల్ చేసేలాగా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరగాలి. అందుకోసమే లేట్ అవ్వకుంటూ వచ్చింది ఇన్ని రోజులు. ఇవన్నీ ఒక కొలిక్కి రాకనే లేట్ అవ్వకుంటూ వచ్చింది. మరి ఇలా కొలిక్కి వచ్చిందా, ఇది ఇప్పుడు పెద్ద ప్రశ్న. నిజంగా వీటన్నింటి మీద క్లారిటీ వచ్చిందా? క్లారిటీ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు హైకమాండ్ అంతా ఒక క్లారిటీకి వచ్చి మంత్రివర్గ విస్తరణ చేస్తుర్రా? నిజంగానే మంత్రివర్గ విస్తరణ చేసిన తర్వాత ఇంకా మాట్లాడేటోళ్ళు ఎవరు ఉండరా? ఎందుకంటే నిన్న మొన్నరాకే ఏమన్నారు, కొంతమందిని తీసేస్తారు క్యాబినెట్లో ఉన్నోళ్ళని అని కూడా చర్చ జరిగింది. మరి ఇప్పుడు రేపు అదేమన్నా ఉండబోతోందా? క్యాబినెట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఎవరినన్నా తీసేసి ఇప్పుడు తీసుకునేటోళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ సామాజిక సమీకరణాలు లేకపోతే జిల్లా ఈక్వేషన్స్ ఇంకొకటి కుదరకపోతే కనుక ఉన్నోళ్ళని తీసేసి కొత్తోళ్ళని తీసుకొని వస్తారా? ఇదంతా కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇవన్నింటి మీద ఒక క్లారిటీ వచ్చిందా హైకమాండ్కి, స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ క్లారిటీ వచ్చిన తర్వాతనే రేపు జరగబోతుందా? ఒకవేళ జరిగిన తర్వాత కూడా ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎవరైనా శాఖలు మారుతాయా? శాఖలు మార్చి వేరే శాఖలు ఏమన్నా ఇస్తారా వాళ్ళకు? ఎందుకంటే కొంతమంది మంత్రుల పనితీరు కావచ్చు, లేకపోతే మంత్రులు మాట్లాడుతున్నాయి కావచ్చు, ఎట్లా కాంట్రవర్సీ అవుతుంది అనేది మనం చూసినాం, చాలా రోజుల నుంచి చూస్తున్నాం. వాళ్ళు మంత్రివర్గంలోకి వచ్చిన రోజు నుంచి కూడా కొత్త మంత్రులు మాట్లాడుతున్నటువంటి మాటల మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత తెలంగాణ సమాజంలో వచ్చింది. కాబట్టి ఆయా మంత్రులకు సంబంధించినటువంటి శాఖలను అట్లనే ఉంచుతారా, లేకపోతే వాళ్ళని మంత్రివర్గంలో ఉంచుతారా, తీసేస్తారా? ఉంచితే కనుక వాళ్ళకు ఉన్నటువంటి శాఖల్ని తీసేసి వేరే శాఖల్ని ఏమన్నా అప్పగిస్తారా అనే చర్చ కూడా జరుగుతుంది. దీని తర్వాత కూడా ఇప్పుడు చాలామంది ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చాలామంది మాట్లాడారు. మరి వాళ్ళందరికీ రాకపోతే కనుక రేపు మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత వాళ్ళంతా అట్లనే కామ్గుంటారా? హైకమాండ్ కావచ్చు, లేకపోతే స్టేట్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఏం చెప్తారు వాళ్ళకి, ఏం చెప్పి వాళ్ళని సైలెన్స్గా ఉంచగలుగుతారు అనేది కూడా ఇంకొక పెద్ద ప్రశ్న. ఎందుకంటే మామూలుగా పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడడానికి భయపడతారు. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, రేపు పొద్దున కూడా ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే మనం ఒకవేళ గట్టిగా మాట్లాడితే ఏమన్నా అవుతుందేమో అనే భయంలో ఉంటారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి పరిస్థితి లేదు. 15-16 నెలల్లోనే విపరీతమైనటువంటి వ్యతిరేకతని జనాల నుంచి చూస్తున్నారు వీళ్ళు. చాలా సందర్భాలలో అది చాలా రకరకాలుగా హైడ్రా తీసుకొచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే మూసి కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నీ రైతులు ఎట్లా మాట్లాడుతున్నారు, మహిళలు ఎట్లా మాట్లాడుతున్నారు అంతా కూడా చూస్తున్నాం. చాలామంది నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకే చాలా క్లారిటీ వచ్చింది, మా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, విపరీతమైనటువంటి వ్యతిరేకత అనేది. అందుకోసమే వాళ్ళు లోకల్ బాడీ ఎన్నికలకు కూడా పోవాలి అంటే అసలు ముందుకు వస్తలేని పరిస్థితి. లోకల్ బాడీ ఎన్నికలకు పోదామంటే కూడా వ్యతిరేకత ఉంది కాబట్టి భయపడుతున్నారు చాలా చోట్ల. సో ఈ పరిస్థితులలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఉంటారా, అట్లనే ప్రభుత్వానికి సహకరిస్తారా, లేకపోతే బయటకు వచ్చి ఏం మాట్లాడరా? ఎందుకంటే 6 ఖాళీలు ఉన్నాయి. 6 ఖాళీలలో ఇన్ని ఈక్వేషన్స్ మధ్యలో వాళ్ళని క్యాబినెట్లకు తీసుకోవాలి. దాంట్లో మళ్ళీ ఇప్పుడు 3 చేస్తాము అంటున్నారు. మరి 3 చేసినా కూడా ఇంకా 30 మంది ఆశతో ఉన్నారు. బయట ఉన్నటువంటి వాళ్ళ మాట్లాడే సంఖ్య చాలా ఎక్కువ ఉంది. మాకు కావాలని మాట్లాడేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. సో వీళ్ళందరినీ ఎట్లా సాటిస్ఫై చేయగలుగుతారు, ఏం జరగబోతుంది, అసలు రేపు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మొత్తం ఉత్కంఠగా ఉంది. ఇన్ని రోజులు అసలు క్యాబినెట్ విస్తరణ అంటే ఎట్లయితే ఎంత ఉత్కంఠ ఉండేనో అట్లా ఇప్పుడు అసలు రేపు ఏం జరగబోతుంది అనేది అంతే ఉత్కంఠగా ఉంది తెలంగాణ సమాజం మొత్తం కూడా. అట్లనే కాంగ్రెస్ పార్టీలో కూడా, కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేల మధ్య కూడా. ఎందుకంటే అసలు ఎవరికి ఫోన్ రాబోతుంది, ఎవరు క్యాబినెట్లోకి రాబోతున్నారు, ఎవరిని క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు, ఒకవేళ క్యాబినెట్లో ఉన్న వాళ్ళని ఎవరినన్నా తీసేయబోతున్నారా, మొత్తం ఉన్నటువంటి స్థానాలని ఫిల్ చేస్తారా, లేకపోతే కొన్నింటిని ఫిల్ చేసి ఇంకా కొన్నింటిని ఉంచబోతున్నారా? ఇట్లాంటి చాలా ఇష్యూస్కి రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు మనకు తెలుస్తున్నటువంటి దాని ప్రకారం అయితే రేపు క్యాబినెట్ విస్తరణ ఉంటుంది అనేటువంటిది అయితే ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఒకవేళ ఉంటే ఎంతమంది ఉంటారు, ఆల్రెడీ పాతగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా తీసేసి కొత్త వాళ్ళని తీసుకుంటారా, లేకపోతే ఉన్న ఖాళీలకే ఫిల్ చేస్తారా, ఉన్న ఖాళీలలో కూడా మొత్తం ఫిల్ చేయరా, చేసిన తర్వాత ఎట్లా ఉండబోతోంది, ఎమ్మెల్యేల రియాక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి అనేటువంటి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇప్పటివరకైతే రేపు తెలుస్తుంది మనకి. రేపు ఏం జరగబోతుంది, ఎట్లా ఉంటుంది అనేటువంటి చాలా ప్రశ్నలకి సమాధానాలు రేపు రాబోతున్నాయి. రేపు మంత్రివర్గ విస్తరణ అయిన తర్వాత ఏంటి అనేటువంటిది మనకి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.